నమస్తే, నేను మధు మల్కేడ్కర్. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు ప్రధానమైనటువంటి అంశం ఈరోజు డిబేట్లో బీజేపీ నిన్న నిర్వహించినటువంటి విజయ సంకల్ప సభ సంబంధించి భారీగా సక్సెస్ అయిందనేటువంటిది పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్తో పార్టీలో జోష్ డబల్ అయింది అనేటువంటిది కమల్నాథులు చెప్తా ఉన్నటువంటి మాట. నిజంగా కూడా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి ఇంకా వేగంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది బీజేపీ నేతలు పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 2 రోజులు కార్యవర్గ సమావేశాలు జరిగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో. దేశం యావత్తు చూపంతా కూడా హైదరాబాద్ వైపు చూసినటువంటి పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. ఒక్కసారిగా తెలంగాణ పైన బీజేపీ దృష్టి పెట్టింది, ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అనేటువంటిది ప్రధానంగా బీజేపీ ఒక మెసేజ్ ఇచ్చేటువంటి దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో దాదాపు సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అనేటువంటి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. నిన్న నరేంద్ర మోదీ ప్రధాని, జాతీయ అధ్యక్షులు బీజేపీకి సంబంధించి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, వీళ్ళ స్పీచ్లన్నీ కూడా ప్రజలందరినీ ఉర్రూతలూగించినటువంటి పరిస్థితి. దాదాపు లక్షల మంది హాజరైనటువంటి నిన్నటి సభలో వీరి స్పీచ్ కోసం ప్రజలంతా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో ట్రాన్స్పోర్టేషన్, ట్రాఫిక్ జామ్, ఇవన్నీ అనేక ఇబ్బందులను పక్కన పెట్టి కిలోమీటర్ల మేర ఈ సభకు నడుచుకుంటూ ప్రజలు వచ్చినటువంటి సీన్ నిన్న మనం అందరం చూసాం. సో బీజేపీ ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంది, తెలంగాణలో బీజేపీ తీసుకుంటున్నటువంటి ఈ టర్న్ ఏంటి, వారి వ్యూహం ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అనేటువంటిది ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి ధీటుగా ఉన్నటువంటి పార్టీ ఎవరు అనేటువంటిది క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ ఏ రకంగా ప్రజల నమ్మకాన్ని ఇంకా తమ వైపు తిప్పుకుంటారు, ప్రజల నమ్మకాన్ని చూరగొంటారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. నిన్నటి సభను గమనిస్తే చాలా స్పష్టంగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది, అదేవిధంగా అడుగులు వేస్తూ ఉంది. బండి సంజయ్ నిన్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పీచ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, అలాగే ఈటెల రాజేందర్, హుజురాబాద్ నుంచి గెలిచినటువంటి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజలు గమనించినటువంటి అంశాలు, అలాగే దేశం నుంచి వచ్చినటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించిన నేతలు అడపా దడపా మీడియాతో అక్కడ వాళ్ళు చేసినటువంటి ట్వీట్స్, కామెంట్స్ ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. సో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీఏ అనేటువంటి దాని ఒక మెసేజ్ను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక బలమైన ప్రయత్నం నిన్న సభ ద్వారా చెప్పారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన మాట్లాడదాం. నిన్నటి సభ సక్సెస్, దాదాపు సక్సెస్, దానికి సంబంధించి ఎలాంటి డౌట్ లేదు. ఈ అంశంపైన మాట్లాడదాం. బీజేపీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళనుంది అనేటువంటి తెలంగాణలో ప్రస్తుతం మనతో పాటు మురళీ మనోహర్ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే కపిలవై దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే వివి రావు గారు విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి, అందరికీ వెల్కమ్. మొదటగా మురళీ మనోహర్ గారు, మీరేం చెప్తారు? నిన్నటి సభ సంబంధించినటువంటి సభ పేరుతోటే చాలా స్పష్టం చేయదలుచుకుంది బీజేపీ. నెక్స్ట్ విజయం మాదే అన్నట్టు విజయ సంకల్ప సభ. ఇది సంకల్ప సభ యొక్క విజయం కాదు. ఇది రేపు వచ్చే ఎన్నికలు గెలవాలనే సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పం యొక్క సభ ఇది. కనుక ఇది నెరవేరింది. సంకల్పం కార్యకర్తలతో అలాంటి సంకల్ప దీక్ష ఇక్కడ జరిగింది. వందలాది మంది కార్యకర్తలు ఎవరైతే రేపు బూత్కు 2000 మంది క్రియాశీల కార్యకర్తలు పని చేయాలనో, ఈ రోజు నుంచి ఎన్నికల వరకు ఒక బూత్కు 2000 మంది కార్యకర్తలు 36,000 బూతుల్లో పనిచేసి ప్రతి బూతులో 51% ఓటును టార్గెట్ చేస్తూ పనిచేసే సంకల్పం ఇది. అటువంటి ఒక సంకల్ప సభ విజయం సాధించింది. క్యాడర్కు కావలసినటువంటి ఏదైతే బలము ఎనర్జీ ఇవ్వాలో ఆ ఎనర్జీ వచ్చేసింది ఆల్రెడీ.
అలాగే తెలంగాణ సమాజంలో కూడా ఒక సంకల్పం, బీజేపీని గెలిపించాలి రేపు అనేటువంటి సంకల్పాన్ని, అటువంటి మెసేజ్ను ప్రధాని మోడీ కానీ ఇతర సీనియర్ నాయకులు కానీ ఈ సభ ద్వారా, ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ఇది ఆ మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఈ విజయ సంకల్ప సభ విజయవంతమైందని మాత్రం అనగలను నేను. ఎస్ సార్, నిజంగా కూడా. అంటే నిన్నకి సంబంధించినటువంటి సభ చూస్తే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని కిలోమీటర్ల మేర అక్కడికి నడిచి వచ్చినటువంటి పరిస్థితి ఒక్కటి చాలా స్పష్టంగా కనిపించింది. మురళీ మనోహర్ గారు దాదాపు నిన్నటి వీడియోలు గనక గమనిస్తే దాదాపు అన్ని మీడియాలో వచ్చినటువంటిది, అన్ని మీడియాలో కవరేజ్ చేసినట్టు ఎక్కడ బీరు, మందు, బిర్యానీ ఈ విజువల్స్ ఎక్కడ కనిపించలేదు. ఈ సభ చాలా లక్షల మంది వచ్చినప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ ఎక్కడ కనిపించలేదు. ఏం చెప్తారు? ఈ సభలో గమనించాల్సినటువంటి విషయాలు మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎక్కడ కూడా బీరు, బారు, లేకపోతే ఇది బిర్యానీ లేంటివి లేని సభ ఇది. మీరు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి జనం వచ్చారు. జనం అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చినట్టు కనపడ్డది. మీరు కనుక గమనిస్తే కనుక కుటుంబాలతో వచ్చారు. ఈ సభలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మహిళలు ఉదాహరణకు కాస్త కూలీ లాంటిది డబ్బు ఇచ్చి తీసుకొచ్చేటువంటివి కొంత సాంప్రదాయము చాలా రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు. అలా కాకుండా కుటుంబాలుగా ఈ చూడాలి, మోడీని చూడాలి, ఇక్కడ ఈ సభను చూడాలి అని కుటుంబాలుగా పెద్ద ఎత్తున కలిసి వచ్చారు. నిన్నటి సభలో యూత్ యొక్క వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ చూస్తే మోడీ కూడా ఆశ్చర్యపోయారు. మోడీ గారు ప్రశంసించారు, అధ్యక్షుల్ని ప్రశంసించారు, మిగతా ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఆయన పూర్తిగా దాంట్లో ఆ సభలో సమ్మోహనం చెందారని అనిపించింది. మీరు అన్నది వాస్తవము. డిసిప్లిన్ కూడా, మీరు మామూలుగా రెంటెడ్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రెంటెడ్ నంబర్ ఎప్పుడు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా బికాజ్ బిర్యానీ, బీర్ కొరకు వచ్చిన వాళ్ళు కాదు గనక, డిసిప్లిన్ సోల్జర్స్ గా వచ్చారు గనక, కుటుంబాలతో పిల్లా జల్లలతో వచ్చారు గనక 100% పార్టిసిపేషన్ ఉన్నది, ఆ క్రమశిక్షణ కనపడ్డది. ఆ విధంగా కూడా విజయ సంకల్ప సభ విజయం సాధించింది. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సభకు. అలా నాకు అనిపించింది ఆ విధంగా. నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కడ వర్గపోరు లేదు, గ్రూపులుగా విడిపోయినటువంటి జస్ట్ మోడీ సందేశం వినాలి, మోడీని ప్రత్యక్షంగా చూడాలి, మోడీ సభకు హాజరు కావాలి అనేటువంటి ఒకే ఒక ఎజెండాతో వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎస్, కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. కపిలవాయి దిలీప్ గారు, మీరేం చెప్తారు? నిన్నటి సభ దాదాపు సక్సెస్, అసలు ఎవరు ఊహించినటువంటి సక్సెస్ రేంజ్ రీచ్ అయినటువంటి పరిస్థితి. దిలీప్ గారు ఆడే వినిపిస్తుందా అండి? ఎస్ సార్, వివి రావు గారు వెర్షన్ తీసుకుందాం. వివి రావు గారు, నిన్నటి సభ సంబంధించి ఏం మాట్లాడతారు? నిన్న సభ జరిగినటువంటి తీరు ఏ రకంగా అనిపించింది మీకు? నిన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేటువంటి దాంట్లో భాగంగా వేదిక నుంచి బీజేపీ నేతలు మాట్లాడినట్టుగా కనిపించింది. తెలంగాణలో వారికి స్పేస్ ఉంది, ఆ స్పేస్ మేము తీసుకునేటువంటి అవకాశం ఉంది, సో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి చాలా స్పష్టంగా మాట్లాడినట్టుగా అనిపించింది. నిన్నటి సభ ఎట్లా అనిపించింది? దానికి సంబంధించి ఎంత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది తెలంగాణ ప్రజలపైన? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ ఇమీడియట్ అపోజిషన్ అనేటువంటి ఒక భావనను ప్రజల్లో కల్పించడం ద్వారా రేపు రానున్న ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క మీటింగ్ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టు మనకు అర్థమవుతుంది క్లియర్ గా. ప్రధానంగా మనం చూస్తే ఈ రోజు వరంగల్ లాంటి ప్రాంతం నుండి ట్రైన్లలో కూడా తీసుకొచ్చారు, అంటే జనం వచ్చారు ట్రైన్లలో కూడా. సో ఇప్పుడు మీకు ఒక గతంలో ఇది కేసీఆర్ లాంటి రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడ మీటింగులు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తారనేటువంటి ఒక భావన, అది ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న మోడీకి వస్తాడా రాడా అనేటువంటి ఒక భావన ఉండేది. అది నిన్న జరిగిన కూడా మోడీ తెలంగాణకు అది ధీటుగా
బీజేపీ కూడా ఈ రోజు వాళ్ళ క్యాడర్స్ అంత ఉత్సాహంతో ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ఖచ్చితంగా నిన్న అది ఒక బిగ్ స్టెప్ ఫర్ ద బీజేపీ. డెఫినెట్లీ అపోజిషన్ పార్టీగా కాకుండా అంటే ఈ రోజు కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనేది ఒక రాజకీయ సంశయం లేకుండా ఒక క్లియర్ కట్ గా బీజేపీ హెడింగ్ ఫార్వర్డ్ అనేటువంటి ఒక మెసేజ్ కోసము చేసిన ప్రయత్నం బీజేపీ ఖచ్చితంగా నిన్న అంటే ఒక ప్రజల్లో ఒక స్ట్రైకింగ్ ఇదైతే కనబడింది. ఈ రోజు ఏదైతే మోడీ గారి ప్రసంగం కూడా ఎలాంటి ఆయన ప్రసంగంలో ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏది మాట్లాడకుండా సూటిగా తన యొక్క అభివృద్ధి గురించే మాట్లాడడం అలాంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది. గుడ్ వెల్కమ్ సార్. తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టు కార్యకర్తలు ఈ రోజు రేపు రెండు ఉన్నాయి. రేపు ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది. ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఏదైతే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ రోజు రేపు ఓటేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల నాడి ఎట్లా ఉంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక లీడర్లు కూడా అంటే మొగ్గు చూపుతారు కాబట్టి ప్రజల్లో ఒక వేవ్ ఉంది అనేటువంటి ఒక భావన క్రియేట్ చేయడం కోసము చేసినటువంటి బీజేపీ ప్రయత్నం కొంతవరకు నిన్న క్షేత్రస్థాయిలో హైదరాబాద్ లో ప్రతిసారి హైదరాబాద్ లో బీజేపీ ప్రోగ్రాం చేయడం అది పరిపాటి కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తా ఉంది. కానీ గ్రామ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ కు రావడం అనేది ఇది ఒక ఫస్ట్ టైం పెద్ద ఎత్తున వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటే ఎంత వరకు వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు క్యాడర్స్ రేపు ఎన్నిక అనే దాని మీద ఒక విజిబుల్ ప్రదర్శన అయితే జరిగింది. ఇంతకుముందు మనం ఏదో లీడర్లు ఇలా బీజేపీ ప్రతినిధులు మాకు ఇంతమంది అంత మాత్రం చెప్పడం వేరు. కానీ ఫిజికల్ గా ఒక జాతీయ సమావేశాలు ఇక్కడ పెట్టడం ఆ జాతీయ సమావేశాలకు జరుగుతున్న సందర్భంలోనే ప్రజలు వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా విత్ ఇన్ 2 days లో ఇటు పక్కన ఎలక్టెడ్ లీడర్స్ ఇంకో పక్కన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సపోర్టర్స్ వెల్ విషర్స్ వీళ్ళందరినీ ఒక 2 రోజులలో ఒక ప్రదర్శనలు భాగంగా తీసుకురావడం అనేది ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఏ గుడ్ మైలేజ్ ఫర్ బీజేపీ. సరే రోజు జరిగే చర్చలు రాజకీయాలు ఈ గోళ ఇదంతా ఉండేదే. బట్ ఎస్టర్డే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అనే ఒక సంక్షేమం గత ఎన్నికల్లో ఉండింది. అది కాస్త ఇప్పుడు స్ట్రైకింగ్ గా బీజేపీ ముందుకు వస్తుంది అనేటువంటి ఒక భావన అయితే నిన్నటి సభ ద్వారా క్రియేట్ అయింది. అవును, నిన్నటి సభ ద్వారా అయితే క్రియేట్ అయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇక్కడ నిర్వహించి మొత్తం అటెన్షన్ అంతా దేశవ్యాప్త అటెన్షను, మీడియా అటెన్షను, మిగతా పార్టీ నాయకుల అటెన్షన్ ఇక్కడ క్రియేట్ చేసినట్టుగా కనిపించింది నిజంగానే. వైవిరావు గారు, కపిలవాయి దిలీప్ గారు ఉన్నారు. దిలీప్ గారు, మీరేం చెప్తారు సార్? ఎంతో నిన్న సభ సక్సెస్, కానీ కేసీఆర్ను చీల్చి చెండాడుతాడు, నన్ను రేపు చీల్చి చెండాడుతాడు అని కేసీఆర్ అన్నారు. అట్లేం జరగలేదు. మరి కేసీఆర్ పేరు లేదు, టీఆర్ఎస్ పేరు కూడా తీసుకోలేదు కనీసం. అంటే ఎట్లా మీరు పార్టీ అధినాయకత్వం కేసీఆర్ లైట్ తీసుకున్నట్టుగా అనిపించిందా? ఎట్లా మీనింగ్? ప్రైమ్ మినిస్టర్ ఆ మాట డైరెక్ట్ గా అటాక్ చేయకపోయినా ఆ స్థాయి నాయకులు అమిత్ షా గాని, నడ్డా గాని, పీయూష్ గోయల్ గాని డెఫినెట్లీ కేసీఆర్ ని అడ్రస్ చేస్తూ బండి సంజయ్ కూడా అటాక్ చేశారు కదా. అండ్ బండి సంజయ్ చాలా క్లియర్ చెప్పాడు, జాతీయ స్థాయి సమావేశాలు ఇక్కడ బీజేపీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే పెట్టాము. రేపు రాబోయే రోజుల్లో మా ఉద్దేశంలో ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్నాం. ఆ పర్పస్ డెఫినెట్ గా సర్వ్ అయింది. ఎందుకంటే లక్షలాదిగా జనం వచ్చారు, మోడీని చూశారు, కేరింతలు కొట్టారు. అండ్ మోడీ కూడా ప్రశంసించాడు, బండి సంజయ్ ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్టేజ్ మీదే కనపడ్డది ఆ విషయం కూడా. ఆయన ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఏ విధమైన అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నారు, అదే విధంగా తెలంగాణకు ఏమి ఇచ్చాం అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ కోసమని చిన్న చిన్న పథకాల గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన డెఫినెట్ గా జాతీయ స్థాయిలో ఆయన ఏం చెప్పాలో ఆ పద్ధతిలో చెప్పాడు. అంటే నేషనల్ హైవే కానీ, ఔటర్ రింగ్ కారిడార్ కానీ, ఇట్లాంటి విషయాలు చాలా స్పష్టంగా ఆయన ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అందులో తెలంగాణలో ఏం చేయబోతున్నాం, అది టెక్నాలజీ పార్క్ కావచ్చు, లేకపోతే మన టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ కావచ్చు, లేదా హైవేస్ లో ఉన్నటువంటి తెలంగాణ వాటా ఎంత, రేపు రాబోయే రోజుల్లో
టెక్స్టైల్ పార్క్ పెడితే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆయన ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడాడు. ఎస్ సార్. ఆయన స్పెసిఫిక్ గా కేసీఆర్ ని తిట్టాలని మనందరం కోరుకొని ఉండొచ్చు కానీ ఆ మాట ఆయన ఊసుకోలేదు. కేసీఆర్ మాట ఎత్తకుండా అంటే మనం కోరుకోవడం కాదు సార్, డైరెక్ట్ కేసీఆర్ గారే అన్నారు మొన్న యశ్వంత్ మీటింగ్ లో, నన్ను రేపు ప్రధాని మోదీ చీల్చి చెండాడుతాడు అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. ఏది అనలేదు, అవసరం లేదు అనేది, అసలు కేరే చేయలేదు. కేసీఆర్ అనే వాడిని పట్టించుకోకుండా రేపు రాబోయేది మా సర్కార్ అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కేసీఆర్ కు ఇంత ఎంట్రీకి అంత వాల్యూ కూడా ఇవ్వలేదు. ఈయనేదో ఎగిరెగిరి పడ్డాడు కానీ అక్కడ ఆయన అసలు కేర్ కూడా చేయలేదు. మిగిలిన నాయకులు డెఫినెట్ గా విడివిడిగా ఉన్న సందర్భాల్లో అంటే ఒక ప్రధాని ఎంత హుందాగా ఉండాలో ఆ విధంగా ఆయన హుందాగా ఉన్నాడు. ఇక్కడ సీఎం ఏ విధంగా హుందాగా ఉండాలో ఆ విధంగా హుందాగా లేడు. సీఎం అనేవాడు పిఎం రిసీవ్ చేసుకోవాలి, హుందాగా ప్రవర్తించాలి, ఆ తర్వాత లేదా నిన్న మొన్న మాట్లాడాలి కానీ ఆ విధంగా లేకుండా సీఎం మిడిసిపడి ఎగిరి పడి ఆయన ఏదో ఎగిరాడు కానీ ఈయన అసలు కూడా పట్టించుకోలేదు. చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడాడు. పిఎం స్పీచ్ మీరు వింటే చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడాడు. ఇంత చిల్లరగా సీఎం మాట్లాడిన పద్ధతిలో ఆయన మాట్లాడలేదు. బట్ డెఫినెట్లీ ఆ స్థాయికి సంబంధించి ఇతర మంత్రులు అయితే మాట్లాడలేదు. ఇంకోటి దిలీప్ గారు, నిన్న చూస్తే సార్ నిజంగా కూడా మీటింగు స్టార్టింగ్లోనే ఈ పాయింట్ మాట్లాడడం, బిర్యానీలు కానీ మందు కానీ బీర్లు కానీ ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు నిన్నటికి సంబంధించిన సభ మొత్తంలో. మీకు జ్ఞాపకం ఉంటే అంతకుముందు ఒకసారి ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టుకుంది టిఆర్ఎస్, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఏదో ఉండేది, నాకు జ్ఞాపకం లేదు, కుంగరకలాన్లో. మీరు ఆ మీటింగ్ జ్ఞాపకం తీసుకుంటే లారీ ట్రాక్టర్లు జీపులు పోతూ అక్కడ ఇద్దరిద్దరే ఉండటం, వాళ్ళు మందు కొడుతూ డాన్సింగ్ చేయడం, బిర్యానీ పుట్టాలు తింటూ ఉంటాం అన్ని కూడా మీడియా చూపించింది. నిన్నటి సభలు మోడీని చూద్దాం అనేటువంటి ఉత్సాహం తప్ప వేరే వాతావరణం లేనే లేదు. లక్షలాదిగా తరలిచ్చారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో పార్టీ కార్యకర్తలు సహజంగా వస్తారు. కానీ ఎవరైనా కూడా ఈ రకంగా బీరు పుట్లాల కోసం బిర్యానీ కోసం వచ్చిన వాళ్ళు కనపడలేదు. అందరూ కూడా ఉత్సాహంగా మోడీని చూద్దాం, మోడీ సందేశం విందామని వచ్చిన వాళ్ళే, బీజేపీ సభకు వచ్చిన వాళ్ళే కనపడ్డారు. కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్, ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మెసేజ్ వెళ్ళింది మొత్తం తెలంగాణ కూడా. అదే కొంగరకలాన్ మీటింగ్ లో ఒక బ్యాడ్ మెసేజ్ అయింది. ఆ సభ ఎంతమంది వచ్చారు వేరే విషయం కానీ అది ఫెయిల్ అయింది. అంతేకాకుండా లారీలు బస్సులు ఖాళీగా పోయి బిర్యానీ పొట్లాలతో డాన్స్ చేయడం చూసాం, మనం మందు ప్యాకెట్ కూడా చూసాం. అది లేదు కదా, అది ఒక మంచి మెసేజ్ అంటున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ మెసేజ్. నిన్న జరిగిన సభ నిజంగా కూడా బీజేపీ ఒక మంచి మెసేజ్ కార్యకర్తలకు ఇచ్చింది, తెలంగాణకి ఇచ్చింది. మోడీ కూడా క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ కూడా చెప్పాడు, వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే మనం ఇక్కడ కూడా తెలంగాణలో అభివృద్ధి వస్తుంది. ఇక్కడ మీకు అమిత్ షా చెప్పాడు, మీకు అభివృద్ధి కుంటుపడి ఉన్నారు, దేశం అంతా పురోగమిస్తుంది, ఇక్కడ అవినీతిలో మీరు కుంగిపోవడానికి కారణం ఈ సర్కారే. ఆయన కేవలం ముఖ్యమంత్రి కొడుకుని చేద్దాం అనుకుంటున్నాడు తప్ప వేరే ఆలోచనలో లేడు. రేపు పొద్దున బీజేపీ అధికారంలో వస్తుంది, తెలంగాణను పరిగెత్తిస్తుంది అభివృద్ధి పదంలో అని చెప్పాడు. అంతకంటే ఎవరు చెప్పాలి? అమిత్ షా చెప్పే, నడ్డా చెప్పే, పీయూష్ గోయల్ చెప్పి, మోడీ జనరల్ గా ఒక స్టేట్స్మన్ లాగా మాట్లాడాడు. ఎగ్జాక్ట్లీ. నిజంగా కూడా మురళీమనోహర్ గారు, నిజంగా కూడా నిన్నటి సభ దాదాపు సభ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచే సభా ప్రాంగణానికి వివిధ రూట్లలో అక్కడికి చేరుకున్నారు ప్రజలు. సాధారణంగా పొలిటికల్ మీటింగ్స్, రాజకీయ పార్టీలు చేసేటువంటి మీటింగ్స్ ఎట్లా ఉంటాయంటే ముందుగా జన సమీకరణ ఉంటుంది, టైంకి అక్కడికి తీసుకెళ్తారు, లోపలికి తరలిస్తారు వారిని. తరలించిన తర్వాత స్పీచ్ ప్రారంభమైన తర్వాత ప్రధాన నాయకుడు మాట్లాడిన సందర్భంలో కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, మెల్లిమెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలం పార్టీ కార్యకర్తల వరకు మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న జరిగినటువంటి సభలో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రజలు ఇంకా దాంట్లో జాయిన్ అవుతున్న సందర్భమే కనిపించింది. బయట రోడ్ల మీద, ఆ మెట్రోకి సంబంధించినటువంటి కారిడార్లో ఉన్నటువంటి పిల్లర్స్ సంబంధించిన పైన స్టేషన్ల నుంచి కూడా చూసేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాదాపు కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డు పైన కూడా నిల్చున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కాషాయ దళాలు కథం తొక్కినట్టుగా కనపడ్డది, ఒక కథన రంగంలా కనపడ్డది, ఒక నయా జోష్ కార్యకర్తల్లో కనపడ్డది. ఆ పుష్పరాజ్ సినిమాలో ఎలా ఉంటుందో తగ్గేదేలే అన్నట్టుగా ఈ సభలు ఎక్కడ కూడా తగ్గలేదు, అసలు ఏ విషయం కూడా తగ్గలేదు. ఆ విధంగా ఒక కొత్త ఎనర్జీ, కొత్త ఉత్సాహం, ఉద్వేగం కార్యకర్తల్లో అది స్పష్టంగా కనపడ్డది, బాగా క్యాడర్ లో కనపడ్డది. మీరు అన్నట్టుగా
ఇది అసలు ఈ సభ నిజంగా అయితే చెప్పాలంటే మోడీ మెసేజ్ మీద కూడా చాలా మంది చర్చ చేస్తున్నారు. మీరు అన్నారు ఇంతకు మొదలు కేసీఆర్ గారు ఏమంటారు, నన్ను చీల్చి చెండాడుతాడు చెండాడేస్తారు అని ఆయన కోరుకున్నాడు. ప్రజలు కాదు, ఇంకెవరు కాదు. మోడీ కేసీఆర్ ను చీల్చి చెండాడాలి అని పాపం కేసీఆర్ కోరుకున్నారు. ఆయన ఎంత అనుకున్నాడో దానికి ఉల్టా జరిగింది. ఎందుకు అలా జరిగింది అంటే కేసీఆర్ పాలిటిక్స్ మోడీ పాలిటిక్స్ లో ఆస్మాన్ ఫరక్ అని అంటాం, ఆస్మాన్ జమీన్ ఫరక్ అని అంటాం. ఆయన పర్సనాలిటీ, ఆయన క్యారెక్టరు, ఆయన వ్యవహారము, ఆయన యొక్క వ్యక్తిగత వ్యవహారం కానీ పబ్లిక్ లో వ్యవహారం కానీ ఒక డీసెన్సీ, ఒక డెకోరము, ఇవన్నీ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రధానమంత్రి. ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా హైయెస్ట్ రేటింగ్స్ గురించి కేసీఆర్ చెప్పాడు కదా. చాలా విషయాల్లో ఈ దేశం పడిపోతుంది అని రికార్డ్స్, ఏవో ఇంటర్నేషనల్ రికార్డ్స్ అన్ని చెప్పాడు. నేను మరి ఈ రికార్డు కూడా చెప్పాలి కదా. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి ప్రధానమంత్రి కదా. ఈ దేశం గర్వపడుతుంది కదా ఆ విధంగా ఉన్నందుకు. అంత నిజాయితీగా నిప్పులాగా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఈ దేశ ప్రజలందరూ ఆదరిస్తున్నారు కదా. అది దీన్ని ఎక్కడ మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు? మరి ఆయన పర్సనాలిటీ ఎక్కడ? ఆయన 24 గంటలు 20 గంటలు ఆయన పనిచేస్తాడు, మీరు 20 గంటలు పడుకుంటారు, 4 గంటలే యాక్టివ్ గా ఉంటారు కదా. మీరు పొద్దున్న లేస్తే ఒక చుక్క పడంది మీకు పొద్దు పోదు కదా. అటువంటి అలవాట్లు ఆయనకు లేవు కదా. ఏ విషయంలో కూడా మీరు ఎందుకు పోల్చుకుంటారు అని అంటున్నాను. మీకు నిబద్ధత. ఈ రోజు కేసీఆర్ సమస్య అంతా ఏంది అంటే క్రెడిబిలిటీ, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాడు కేసీఆర్. అందుకే ఆయన ఏది చెప్తే అది చెయ్యడు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు కేసీఆర్ వరుస పెట్టి, ఇప్పుడు ఉదాహరణకు ఫ్లెక్సీ పాలిటిక్స్ ఉన్నాయండి. ఎంత నీచమైనటువంటి పాలిటిక్స్ ఇది. హుందాతనం అంటారా దీన్ని? ఒక ముఖ్యమంత్రి అరే వీధిలో ఒక కౌన్సిలర్ స్థాయిలో కూడా ఇలా చేయడం లేదు. ఇంకొక కౌన్సిలర్ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే లోకల్ కౌన్సిలర్ డిస్టర్బ్ చేయడు. ఆ టైంకు ఫోన్ లేరా, వాడి మీటింగ్ అయిపోయినాక మనం పెడదామని ఒక డీసెంట్ గా వ్యవహరిస్తున్నారు గ్రామాల్లో. కానీ మీరు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఒక జాతీయ స్థాయి సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి అనేటువంటి ఇది లేకుండా చిల్లర పాలిటిక్స్ అని అంటాం తెలంగాణ మన భాషలో. అలాంటి ఒక చిల్లర పాలిటిక్స్, ఫ్లెక్సీ పాలిటిక్స్ ప్లే చేస్తారా అండి? ఒక రాష్ట్రపతి కాబోయే వ్యక్తిని తీసుకొచ్చి ఆయనను పక్కన పెట్టుకొని మోడీని వరుస పెట్టి తిట్టేస్తే నువ్వు పెద్దోడు అయిపోతావా? మోడీ మహాసభలకు వ్యతిరేకంగా మీరు బైక్ ర్యాలీలు తీస్తే పెద్దవాళ్ళు అయిపోతారా? మోడీని వరుస పెట్టి తిట్టడం ఏంది అసలు? నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, ఓకే కొన్ని పథకాలు మాకు ఇవ్వడం లేదు తెలంగాణకు, మీరు ఇవ్వాలి కదా అని అడగొచ్చు మీరు. అలా కాకుండా అన్ని ఫెయిల్ అయిపోయినాయి, ఈ దేశమే ఫెయిల్ అయిపోయింది అనే పద్ధతిలో దీనికన్నా పాకిస్తాన్ బెటరు, బంగ్లాదేశ్ బెటర్ అనేటువంటి ఈ ధోరణి ఉంది చూడండి. కసితో మాట్లాడేటువంటి ఈ ధోరణి కేసీఆర్ లో పెద్ద సమస్య ఏంటంటే ఈ భారతదేశం మారింది. ఓల్డెన్ డేస్ లో ఉన్న బ్రాహ్మణవాదం కానీ లేకపోతే దొరవాదం కానీ దొరలు కానీ ఎవరు లేరు ఈ దేశంలో. కానీ కేసీఆర్ మాత్రం అతనిలో ఉన్న ఆ దొరతనము, ఆ అహంకారము అది ఇంకా పోలేదు. ఆ కుటుంబంలోనే ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే పాపం మీరు ఒక అంబేద్కర్ ను తిట్టగలిగిన వాడు కేసీఆర్. ఎందుకంటే ఆ దొరతనం అడ్డం వస్తుంది. అంబేద్కర్ లో ఉండేటువంటి గొప్ప లక్షణాలు మనకు రాజ్యాంగం ఇచ్చాడనేటువంటిది చెత్త రాజకీయం, అది ఎందుకు దాని రాజ్యాంగం తీసేద్దాం అనే దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త ప్రధానమంత్రి, ఈయన యొక్క సేల్స్ మ్యాన్ ప్రధానమంత్రి అని ఈ దేశాన్ని పరువు తీస్తున్నాడు కేసీఆర్. ఆ విధంగా ఓ రకంగా చెప్పాలంటే చిల్లర పాలిటిక్స్ ఆడుతున్నాడు, వీధి పాలిటిక్స్ ఆడుతున్నాడు. గ్రామస్తులను కూడా మనం ఏమనకూడదు. ఈ మధ్య డిగ్నిఫైడ్ గా గ్రామస్తులు పాలిటిక్స్ ఆడుతున్నారు. ఆ విధంగా మొన్న మాట్లాడిన అన్నిటికన్నా అభ్యంతరకరమైనది ఏంటంటే మోడీని ఏమంటాము కరప్షన్ ఉంది మోడీ ప్రభుత్వంలో. మోడీయే ఒక అవినీతి పరుడు అనేటువంటిది ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేశ ప్రజలంతా ఉమ్మేస్తున్నారు దాన్ని విన్న తర్వాత. ఈ మధ్య ఎక్కువగా చేస్తా ఉన్నారు సార్ అది నిజంగా కూడా. ఎందుకు ఈ ప్రాబ్లం అంటే ఆయనకు ఈడీల గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్యన. ఎందుకనంటే ఈడీ గురించి మీకు భయం ఎందుకు అని అంటున్నా. ఈడీ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఉన్నాడు కానీ ఎవరు ఖమ్మం ఆయనకు
ఆయన నామా స్టార్ట్ అయింది, నాగేశ్వరరావు. ఆయనతో స్టార్ట్ అయింది, నామా నాగేశ్వరరావుతో స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళంతా వెన్నులో వణుకు పుడుతోంది. నేనేమంటున్నా అంటే అవినీతి పరుల విషయంలో ఈడీ చర్యలు తీసుకుంటుంది, మీకేం ప్రాబ్లం అని అంటున్నా. ప్రతీకారం ఎందుకు అవుతుంది, ప్రతీకారం ఎందుకు అవుతుంది అని అంటున్నా. మీరు మీ పైన శీల పరీక్ష జరుగుతుంది, అగ్నిలో దుంకండి. సీతమ్మ దుంకలేదా? దుంకి అందులో నుంచి బయటికి రండి. పదే పదే రిపీటెడ్ గా ఈడీని ఉపయోగిస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దుర్వినియోగం ఎందుకు అవుతుంది అని అంటున్నా. మీరు పతివ్రతలు అయితే మీరు పతివ్రతలు అయితే నిప్పు నుంచి బయటకు వస్తారు కదా. కనుక మీకు వెన్నులో వెనుక పుడుతుంది. అందుకే మీరు అవినీతి పరులు. కనుక మీ అవినీతి ఎక్కడ బయటకు వస్తుందని మోడీని కూడా అవినీతి పరుడుగా ముద్ర వేసేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ నిన్నటి మీటింగ్ లో పర్టికులర్ గా చేశాడు. కనుక ఈ విధమైనటువంటి చీప్ పాలిటిక్స్ ఆడేటువంటి ఒక కేసీఆర్ గల్లీ పొలిటీషియన్ లాగా మాట్లాడాడు. అందుకనే మోడీ ఆ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండా మోడీ తన స్థాయిలో దేశమంతా ఏం జరుగుతుంది అని చెబుతూనే చాలా విషయాలు తెలంగాణలో ఏం సాధించామనే విషయాలు ఇంతవరకు ఇక్కడ ఎవరు చర్చ చేయని విషయాలన్నీ కూడా చెప్పారు. అయ్యా ఈ తెలంగాణ వచ్చాక ఇంతవరకు 2500 కిలోమీటర్ల హైవే ఉంది. 75 ఏళ్లలో భారతదేశం స్వాతంత్ర చరిత్రలో 2500 ఉంటే నేను 5000 కిలోమీటర్ల హైవే ఈ రాష్ట్రానికి ఇచ్చాను. కేవలం 8 సంవత్సరాల్లో ఇంత లెంత్ ఆఫ్ రోడ్ నేను ఇచ్చాను. గ్రామాల్లో కూడా 2500 కిలోమీటర్లు ఉంటే అది 5000 కిలోమీటర్స్ గ్రామీణ సడక్ యోజన రోడ్స్ పెంచాను. త్రిబుల్-ఆర్ రోడ్ 350 కిలోమీటర్లు త్రిబుల్-ఆర్ రోడ్ పెట్టేసి ఫ్లైఓవర్స్ తో మీకు వందల వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాను. ఎరువుల ఫ్యాక్టరీ రామగుండంను పునరుద్ధరించి 650 కోట్లు ఖర్చు చేస్తే ఇది ఏమంటాం దాన్ని ఎరువుల కర్మాగారం, దీనివల్ల దేశానికే ఉపయోగపడుతుంది. అయ్యా ఇక్కడనే కదా వ్యాక్సిన్ తయారు చేసింది, ప్రపంచానికి అందించాను. హైదరాబాద్ లో మేమే తయారు చేయించాం కదా, కేంద్రమే కదా తయారు చేయించింది. తెలంగాణలో ప్రజలకందరికీ ఉచితంగా మేము టీకాలు ఇచ్చాం కదా, మా ప్రజలు మేము కాపాడుకున్నాం కదా, ఉచితంగా చికిత్స కూడా ఇచ్చాం కదా, ఉచితంగా రేషన్ కూడా ఇచ్చాం కదా, మరి మీరు అందించారో లేదా అనేటువంటి ఎన్ని విషయాలు చెప్పాడు మోడీ. తెలంగాణ ప్రజల పైన ఉన్న ప్రేమనంతా వెలుబుచ్చారు. అంతేకాదు ఇంకా చాలా చేయాలి. ఈ ఉత్సాహాన్ని చూస్తే ముఖ్యంగా మహిళల పైన ఆయన ఫోకస్ పెట్టాడు. మహిళా అభివృద్ధి జరగాలి. ఇప్పటికే అత్యధికంగా జన్ధన్ యోజన 35 కోట్ల ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో అందులో తెలంగాణ ప్రజలే ఎక్కువ మంది తీస్తున్నారు. 1 కోటి మంది తెలంగాణ ప్రజలు కొత్త ఖాతాలు తెచ్చిండ్రు. అందులో 55% మహిళల ఖాతాలు పెరిగినాయి. మహిళల ఖాతాలో డబ్బులు వచ్చి చేరాయి. అత్యధికంగా దేశంలో మహిళల ఖాతాలో స్వాతంత్రం వచ్చాక డబ్బులు పెరిగినాయి, పురుషుల కన్నా ఎక్కువైనాయనే విషయం చెప్పాడు. మహిళా సాధికారత మీద, ఉజ్వల స్కీమ్ మీద ఎన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ ఎప్పుడైనా కేసీఆర్ చెప్పాడా? ఏమిచ్చావు తెలంగాణకు? ఒక్కటే అర్చావు కదా నువ్వు. ఇన్ని ఇచ్చినా కూడా ఏమి ఇచ్చావు అనేటువంటి విషయం అర్చావు. బ్లేమ్ చేసే ప్రయత్నం చేశావు. నువ్వే ఎక్స్పోజ్ అయ్యావు. నువ్వు బాగుంటే అసలు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఈ విధంగా మోడీని మీరు మొదటిసారి తిడుతున్నారు కదా, 8 ఏళ్ల నుంచి మీ నోరు చచ్చుబడ్డదా అని అంటున్నా. 8 ఏళ్ల నుంచి ఎందుకు మూసుకొని కూర్చున్నావు అని అంటున్నా. 8 ఏళ్ల నుంచి తోక ఊపుతూ మోడీ చుట్టూ తిరిగావు కదా, ఎందుకు తిరిగావు అని అంటున్నా. ఎందుకు విమర్శించలేదని అంటున్నా. నేనేమంటున్నా, దీనికన్నా మమతా బెటర్ కదా. డే 1 నుంచి మోడీని విమర్శిస్తుంది ఆమె. డే 1 నుంచి విమర్శిస్తుంది, ఇప్పుడు కూడా విమర్శిస్తుంది. నో ప్రాబ్లం. ఒక ఎనిమిగా ఉండు నువ్వు. డ్రామాలు ఎందుకు? నాటక్ బాజీ అంటాం దీన్ని. ఎందుకు నాటకాలు ఆడతావు? ఈ రోజు ఈడ రైతు లాస్ మీద ఈడ ఉద్యమం చేస్తావు, ఆడ పోయి తోక ముడుచుకొని వస్తావు, ఎవరికి ఏం జవాబు చెప్పవు. మమతా బెనర్జీ మర్యాదల విషయంలో, ప్రోటోకాల్ విషయంలో ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకుంటది కదా. ఎందుకు ఈ రోగం అంతా ఈ 6 నెలల నుంచే మీకు ఈ రోగం వచ్చింది? ప్రధానమంత్రి మోడీ వస్తున్నాడంటే పారిపోవడం అన్నా చేయాలి, ఏదో ఒక వంక పెట్టుకొని పోకుండా ఉండాలి. ఇవన్నీ చిల్లర పాలిటిక్స్ కాదా? ఇంత చీప్ పాలిటిక్స్ ఆడతాడా కేసీఆర్? వీధి రౌడీ లాగా వ్యవహరిస్తున్నాడు కదా. చాలా దారుణం ఇది. మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది కేసీఆర్ ని చూస్తే. ఆయన చెప్పాడు కదా, ప్రగతి భవన్ కు రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా ఈ దేశంలో? అందుకే ప్రగతి భవన్ కట్టుకుంటాడు. తప్పకుండా ఈయన రాకుండానే కొత్త ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు కదా.
అన్ని గుడ్డి నమ్మకాలు Secretariat, పెట్టుకొని yes. గుడ్డి నమ్మకాలు పెట్టుకున్నారు కదా మీరు. ఎంత గుడ్డి నమ్మకం ఉంటే ప్రగతి భవన్ కు రారు మీరు ముఖ్యమంత్రి? సెక్రటరీ సచివాలయం యా సచివాలయం రాకుండా నిన్న ఉంటే నిన్న అమిత్ షా గారు కూడా మాట్లాడుతూ అదే అన్నారు, మీరు రావాల్సిన అవసరం లేదు అంటూ కూడా వ్యాఖ్య చేశారు. ఎస్ నిజంగా కూడా. అవును. Yes. వివి రావు గారు మీరేం చెప్తారు సార్? నిన్న చాలా స్పష్టంగా బీజేపీ బలపడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నిన్నటి సభకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధననే కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా, సో ఆ సమస్యలు అలాగే ఉన్నాయి, వాటిని తీర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ల నుంచి 9 ఏళ్ల ప్రభుత్వంలో విఫలమవుతా వస్తూ ఉంది. సో దాన్ని తీర్చాలి అంటే ఒక బలమైనటువంటి ప్రభుత్వం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి మరింత వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అంశానికి సంబంధించి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ఇప్పుడు కేంద్ర రాజకీయాల మీద లేకుంటే వాళ్ళపైన ఉన్నటువంటి లోకల్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం, కేంద్రంలోకి వెళ్తామనేటువంటి ఒక ప్రయత్నం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా నిన్న మోడీ గారి ప్రసంగము ఒకటి బాగా ఆకట్టుకున్నది, నాలాంటి అనలిస్టులను ఆకట్టుకున్నది ఏంటంటే మోడీ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా ఒక ద్వేషపూరితమైనటువంటి ప్రసంగం లేదు. అంతకన్నా మించి నిన్న మీరు చెప్పారు ఇంతకుముందు వక్తలందరూ, ఇది వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మందు గాని బిర్యానీ గాని ఆశించి రాలేదని. ఇది ఒక కొత్త రాజకీయానికి ఇది నాందిగా నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి రాజకీయాలు మన ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. ఇలాంటి రాజకీయాలు ద్వారానే ఇప్పుడు కొద్ది కాలం నుండి యాక్షన్ కు రియాక్షన్ రాజకీయాల్లో భాగంగా తిట్ల పురాణాలు లేదా నెగిటివిటీని ఎక్కువ ఒకరి మీద ఒకరు ద్వేషపూరితంగా భిన్నంగా ఒక మోడీ గారు ప్రసంగం ఏదైతుందో ఒక గొప్ప మెసేజ్ ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఒక పక్కన అభివృద్ధి అనేది ప్రజల సొమ్ముతోనే అభివృద్ధి చేస్తున్నారు, అది పక్కన పెడితే ఒక రాజకీయంలో ఒక లీడర్ యొక్క పర్సనాలిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అంటే ఒక సందేశం, అంటే ఇది ట్యాక్స్ మనీ ద్వారా వస్తుంది, ఇది ఇస్తున్నారు, ఇదంతా నేను ఎక్కువ ఇస్తాను తక్కువ ఇస్తాను, ఇదంతా జరిగేదే. కానీ అంతకన్నా మించి ద్వేషాలకు అతీతంగా ఒక పాజిటివ్ గా ఒక మెసేజ్ ఇవ్వడం, వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఏదో మందు కోసమో లేకపోతే బిర్యానీ కోసమో కాకుండా ఓన్లీ ఒక నాయకుడు ఏం చెప్తాడు ఆ నాయకునిలో అంటే వచ్చిన కార్యకర్తల్లో కూడా డిసిప్లిన్, వచ్చిన లీడర్షిప్ లో కూడా డిసిప్లిన్ కనపడడం అనేది ఇది వెల్కమ్ సైన్ గా నేను చూస్తాను. ఎందుకంటే రోజు మనం ఛానళ్లలో ఈ ద్వేషపూరిత చర్చలు చూసి చాలా వరకు ప్రజలు ఛానల్ చూడడానికి ఇష్టపడని పరిస్థితి నుండి ఇవాళ నిన్న మోడీ ప్రసంగంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మనము తక్కువ ఎదుటోళ్ళ గురించి మాట్లాడి ప్రజలకు ఏమవుతారో అది ఎక్కువ మాట్లాడాలనేటువంటి భావన ఇది నన్ను బాగా మాలాంటి వాళ్ళందరికీ లేదా ఇలా ప్రజాస్వామ్యంలో ఒక కామన్ ఓటర్ కి ఆకట్టుకునేది ఈ విషయాలు ఏంటంటే మీరేమిస్తారో మీరు చెప్పండి, మేము ఎవరిని ఎన్నుకోవాలో మేము నిర్ణయించుకుంటాం అనేటువంటి ఒక గౌరవ భావాన్ని ఇవ్వడం అనేది ఇలా చాలా ముఖ్యం రాజకీయాలలో. ఎంత పెద్ద లీడర్ ఉన్నా కానీ ఎవరన్నా కానీ ఈ మెసేజ్ ఇవ్వగలిగితే గౌరవం ఉంటుంది, ఆ పర్సనాలిటీస్ కి ఒక హుందాతనం ఉంటుంది. ఆ గౌరవంతోనే ఆ వ్యక్తి యొక్క గొప్పతనంతో పాటు ఆ వ్యక్తి మీద ప్రజలకు ఒక రక్షణ భావం కూడా కలుగుతుంది. అంతేగాని ఎదుటి మీద విద్వేషాలతోని వచ్చేటువంటి రాజకీయాలు గత కొన్ని 20-30 సంవత్సరాలలో కొన్ని పార్టీలను పూర్తిగా మంటలో కలిపేసిన పరిస్థితి మనం చూసాం. మన స్థానికంగా ఉన్న పార్టీలు, కొన్ని దేశ స్థాయిలో ఉన్న పార్టీలు ఎక్కడైతే ద్వేషపూరితంగా, ఎక్కడైతే తమ యొక్క మంచితనాన్ని పక్కన పెట్టి వద్దాగా పక్కలో దూషించడం అనేటువంటి అటిట్యూడ్ తోని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి రాజకీయం, ఆ రాజకీయాలకు మూలంగా ఓటుకు 5,000 10,000 ఖర్చు పెట్టుకొని ఆ రాజకీయాలకు మూలంగా మందు బాంకులు ద్వారా లేదా ప్రజల్ని పూనకాల్లో ముంచేటువంటి పక్కన పెడితే విషయాలను అతీతంగా ఇలా రాజకీయాలు తీసుకుపోవడం అనేది ఈ దేశానికి అవసరం. మీరు ఇచ్చే పథకాల కన్నా అది చాలా వాల్యుబుల్ అనేటువంటి ఒక మెసేజ్ నిన్న వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ మెసేజ్ ఇంకా కంటిన్యూ అవుతుందని, ఆ మెసేజ్ కి లోబడే ఇలా
ఎవరైనా రేపు పొద్దున రాజకీయాల్లోకి, రేపు పొద్దున రాష్ట్రంలో కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం జరిగితే ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ ప్రజలకు మంచి జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. దీని ద్వారా ఇలా మోడీ ఇచ్చిన ప్రసంగం ద్వారా మోడీ కింది స్థాయి నాయకులు కానీ, మోడీ అపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి కానీ, దేశ స్థాయి నాయకులు కానీ ఆ హూందాతనాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజల్లో ఒక లీడర్షిప్ మీద గౌరవం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. సార్ దిలీప్ గారు, కపిలా దిలీప్ గారు, మీరేం చెప్తారు సార్? నిజంగా కూడా అవినీతి లేని రహిత పాలన, తర్వాత కుటుంబ రహిత పాలన అందించడమే ప్రధాన అజెండాగా బీజేపీ ఇదే అంశాన్ని పదే పదే ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మాట్లాడినటువంటి కీలక నేతలంతా కూడా దాదాపు అవినీతికి సంబంధించి కుటుంబ పాలనను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ అంశంలో బీజేపీ ప్రజలను ఎట్లా కన్వే చేసేటువంటి అవకాశం ఉంది? నిన్నటి సభ ద్వారా ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చినటువంటి బద్ద ఈ అంశంలో ఎట్లా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? డెఫినెట్ గా తెలంగాణలో మనందరికీ తెలుసు, ఏ పథకం ఎత్తుకున్నా కూడా పూర్తిగా అది అవినీతికి అలవాలం అయిపోయింది. మెట్రో కూడా రైలు మనం చూసాం, ఒక 2 years ఆగిపోయింది వర్క్ అంతా. ఎక్కడో ఒక పేమెంట్ జరిగితే తప్ప మెట్రో మళ్ళీ పునరుద్ధరించబడలేదు, మెట్రో స్టార్ట్ కాలేదు. అప్పటి నుంచి మొదలు పెడితే అది మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఆఖరి కాళేశ్వరం, బయట నుంచి వచ్చిన స్పీకర్స్ కూడా మనకు అది నథింగ్ బట్ ఇట్ ఈస్ ATM ఫర్ కేసీఆర్స్ ఫ్యామిలీ అనేటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్, అది కేవలం కరప్షన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ తప్ప మరొకటి కాదని దేశవ్యాప్తంగా తెలుస్తుంది. ఒక రకంగా మన పరుగు పోయింది తెలంగాణ. సో అట్లాంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ వచ్చి ఉద్ధరించేది ఏం లేదని అందరూ తెలుసు. UPA 1లో, UPA 2లో అసలు ఈ IAS వాళ్ళు, IPS వాళ్ళు, మంత్రులు కూడా జైలు పోయిన పరిస్థితి. సో ఆల్టర్నేటివ్ ఒక ఈ వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయం ఏమిటి అనేది ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితిలో బీజేపీ ఖచ్చితంగా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రభుత్వం అనేది డబుల్ ఇంజిన్ సర్కారు ప్లస్ పారదర్శకమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన అందిస్తామనే మెసేజ్ క్లియర్ గా పబ్లిక్ వెళ్ళిపోయింది. అది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా, ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ మార్పు కావాలి, ఆ మార్పు ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షల ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఏదో ఒకటి ఉద్ధరిస్తుంది మనందరినీ, మన ఒక విలక్షణమైన విశిష్టమైన పరిపాలన ఇస్తుందని ఆశిస్తే ఉద్యమ ఆకాంక్షలు తూట్లు పొడిచి వచ్చిందంతా కేవలం ఒక పరిపాలన ఎట్లంటే అందరు పంచుకొని తలా ఇంత దొంగలు పంచుకొని తిన్నట్టుగా పంచుకొని తిన్నారు తప్ప ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే అమిత్ షా క్లియర్ గా అడిగాడు, మీరు కోరుకున్న నిధులు మీకు వచ్చాయా, మీరు కోరుకున్న నియామకాలు వచ్చాయా, మీరు వచ్చిన అనుకున్న నీళ్లు అందాయా? అందరూ కూడా నో నో అని అన్నారు. ఎందుకంటే నీళ్ల విషయంలో మనం చూసాం, కాళేశ్వరం కట్టారు, అన్ప్రొడక్టివ్ అసెట్, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పుడు ఈ నీళ్ల లోపల అన్ని వర్షాలు పడి అసలు ఆ నీరు వాడుకునే పరిస్థితే లేదు. వాళ్ళు స్టోర్ చేసిన నీళ్లు ఓన్లీ ఫామ్ హౌస్ తప్ప మరి పనికిరాలేదు. అంటే 1,00,000 కోట్లు 6-7 ఏళ్లు మీరు వాడుకోలేదంటే ఎంత అన్ప్రొడక్టివ్ అసెట్స్ అది. దానివల్ల ఒకళ్ళు నిజంగా కూడా వాడినా కూడా ఎకరానికి 25,000 పెట్టుబడి మెయింటెనెన్స్ కోసం అని అంటున్నారు. ఆ పెట్టుబడి దాని మీద మెయింటెనెన్స్ కానీ. సో అది అన్ప్రొడక్టివ్. నీళ్ల విషయంలో అది జరిగింది. నియామకాల విషయంలో ఆయన అడిగాడు, మీ ఓన్లీ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే ఆలోచన తప్ప మీ అందరి గురించి ఆయన ఆలోచించే పరిస్థితిలో లేడని అమిత్ షా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉద్యోగస్తులు 3 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం వస్తాయనుకుంటే ఇప్పటికి కూడా 1.32 lakhs అని వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఉద్యోగాలు రాలేదు. సో నిరుత్సాహపడినటువంటి యువత అందరు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి యువత, అంటే నీళ్లు లేవు, నియామకాలు లేవు. నిధుల విషయంలో ఒకటేసారి ఇప్పటిగా అప్పులు తీసుకొచ్చి అవన్నీ కూడా కరప్షన్ ఖర్చు పెట్టారు. కొన్ని నిజంగా ప్రొడక్టివ్ అసెట్స్ పెట్టుంటే వేరే విషయం. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఈ రాష్ట్రం ఏం చేసిందంటే ఎవరెవరివో జేబులు నిండినాయి తప్ప నిజంగా దాంట్లో నుంచి రిటర్న్స్ వచ్చేటువంటి అసెట్స్ ఇక్కడ క్రియేట్ కాలేదు. కాబట్టి ఓకే వివిరావు గారు, ఒకటి నిజంగా కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటిది, అంటే రాష్ట్రం లబ్ధి చేయకుండా కేవలం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉందో, ఏ రకంగా ముందు చూపుతో ముందుకు పోతూ ఉందో కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా, ఉచితంగా వ్యాక్సిన్కి సంబంధించినటువంటి, తర్వాత కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు ఉచితంగా రేషన్ ఇస్తున్నటువంటి అంశాలను కూడా లేవనెత్తే ప్రయత్నం చేశారు. సో ఆ అంశాలను ఎక్కడ టీఆర్ఎస్ నేతలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారికంగా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. మైలేజీ వాళ్ళకు వస్తుంది, వీళ్ళకు రాదు అనేటువంటిది. ఈ అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి చర్చ ఉంది సార్ వివిరావు గారు. సార్ నిజంగా కూడా వేరే ఏ ప్రభుత్వం ఉన్నా దేశంలో కరోనా సమయంలో ఈ వ్యాక్సిన్కి సంబంధించినటువంటిది
ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్గా మారేటువంటి అవకాశం ఉండే వ్యాక్సిన్ అనేటువంటి పేరు మీద. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నందుకు, అవినీతి రహిత ప్రభుత్వం ఉన్నందుకు మాత్రమే ప్రజలందరికీ ఉచితంగా ఎన్ని డోసులైనా 1, 2, 3 బూస్టర్ డోస్ వరకు కూడా ఉచితంగా అందించే కార్యక్రమం కేవలం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంతో సాధ్యమైంది. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అయ్యేది అనేటువంటిది క్షేత్రస్థాయిలో నిజంగా చర్చ ఉంది. ఈ అంశానికి సంబంధించి కొంచెం పాజిటివ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి నిన్న కూడా ప్రస్తావించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి విషయాల్లో? ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి విపత్తులో భాగంగా అతి అతి పెద్ద ప్రజాస్వామ్యం, అతి ఎక్కువ ప్రజానికం ఉన్న మన దేశాన్ని అదే ధీటుగా విదేశాల ప్రజలు కూడా, అంటే మొత్తం గ్లోబల్ గా ఉన్న మొత్తం ప్రజానికాన్ని కూడా అంతే ఈక్వల్ గా మానవాళి కోసము ప్రయత్నం చేయాలనేటువంటి ఒక భావనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ రోజు క్రైసిస్ ఉన్న సందర్భంలో అది సాధికారత చేయడం అనేది ఒక గొప్ప విషయము. దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయడానికి లేదు. అది అంటే మనిషి యొక్క ఒక లీడర్షిప్ యొక్క గొప్పతనం ఎప్పుడైనా కూడా క్రైసిస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అన్ని బాగున్నప్పుడు చేయడం గొప్పతనం కాదు. ఏదో ఇవాళ ట్యాక్స్ డబ్బులు ప్రజల ట్యాక్స్ మనీ వస్తుంది, ఏదో ఖర్చు పెడుతున్నాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము, అప్పులు చేస్తాము, ఇది కాదు. ఒక 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 విపత్తు, ఆ విపత్తు వచ్చినప్పుడు లాస్ట్ పర్సన్ వరకు కూడా దాన్ని ఒక భరోసాను కల్పించడం అనేది ఒక ప్రధానమైనటువంటి నాయకత్వ లక్ష్యంలో భాగంగా మనం ఇలా చూడొచ్చు. రెండోది, ఇలా వాస్తవంగా కూడా మోడీ గారు టిఆర్ఎస్ సంబంధించి కానీ కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి కానీ ఒక మాట కూడా మాట్లాడకుండా తన అభివృద్ధి గురించి తన ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేసింది. వాస్తవంగా ఇప్పుడు చర్చలో ఇవాళ అంటే ఈ తర్వాత కూడా రేపటి నుంచి కూడా వాస్తవంగా ఆయన ఇచ్చినటువంటి ఆ డబ్బు ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన డబ్బు, ఆయన చెప్పింది ఇన్ని రోడ్లు ఇన్ని వేసాము, ఇంత రైల్వే ట్రాక్ ఇన్ని వేసాము, ఇవన్నీ వాస్తవమా అవాస్తవమా? ఒకవేళ అవాస్తవం అయితే ఏ రకంగా తెలంగాణకి ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటుందా, ఏ రకంగా మిగతా రాష్ట్రాలకు కంపేర్ చేసుకుంటే ఎంత తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది మాట్లాడడం తప్పులేదు. కానీ ఆయన మాట్లాడినటువంటి అంశాల మీద కూడా అపోజిషన్ పార్టీస్ తిట్లకు పక్కన పెట్టి చర్చలను డైవర్ట్ చేయకుండా ప్రతిసారి పూనకాల్లో లేపకుండా కొంత ప్రజా ప్రయోజనం చర్చ కూడా జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అంటే ఒక కామన్ ఓటర్ గా నా ఆశ ఏంటంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరు కొట్లాడినా అది ప్రజల సొమ్మే, అది ట్యాక్స్ మనీ. కాకపోతే ఏ నాయకత్వం రేపు పొద్దున మేము ఓటేయాలంటే ఆయన ఏదో కొన్ని విషయాలు వచ్చి పెద్ద మాట్లాడిపోయింది మోడీ, పోయిన దానికి అందులో వాస్తవికత ఉందా లేకపోతే అందులో అవాస్తవికత ఉందా అనే చర్చ కూడా జరిగితే అది అపోజిషన్ పార్టీల యొక్క బాధ్యత. నిజంగా అలా తప్పు జరిగితే ఓకే, ఇన్ని కిలోమీటర్ వేయలేదా, ఇంత సగమే బాగుంది లేదా కాంట్రాక్టర్ ఏదో ఒకటి అలా ఒక విషయ ప్రాతిపదికన చర్చలు భాగస్వామ్యం అయ్యి నడిస్తే బాగుంటది. కానీ అది పక్కన పెట్టి దాన్ని డైవర్ట్ అయ్యే చర్చలు జరగడం ద్వారా ఏమవుతుందంటే ప్రజా ప్రయోజనం అనేది తగ్గిపోయి ఒక పార్టీ సెంట్రిక్ లేదా పూనకాల్లో ముంచే ప్రజలందరూ ఓటర్లు ఏమనుకుంటుంటే ఈ చర్చల్లో మమ్మల్ని పూనకాల్లో ముంచేటువంటి చర్చలు జరుగుతున్నాయనే భావన కాకుండా ఇలా ఒక అవకాశం మోడీ గారు ఇచ్చిపోయాడు. నేను ఇది చేశాను, మీ రాష్ట్రానికి ఇది చేశాను, ఇది చేశానని చెప్పడం కోసమే వచ్చి మీటింగ్ మొత్తం జాతీయ సమావేశాలు కూడా పెట్టాల్సి వచ్చింది. పెట్టి ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఈ విషయాలు చెప్పుకోవడానికే వచ్చినామని ఆయన ఇక్కడికి వచ్చినా అని చెప్తున్నాడు. అన్న తప్పే ఉంది. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం కూడా చర్చించుకోవడంలో తప్పు లేదు. అది రేపు పొద్దున రాజ్ ఛానల్ కానీ ఇంకే ఛానల్ కానీ చర్చ జరపాల్సిందే. మంచి చెడు ప్రజలు గ్రహిస్తారు. కానీ ఈ చర్చల్ని సవ్యంగా చర్చలు జరిగేటప్పుడు మీకు ఓపికగా అసలు అభివృద్ధి విషయంలో పోటీ పడడం తప్పులేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు పోటీ పడితే ప్రజలకు అది లాభం. కానీ పోటీ పడే క్రమంలో ఈ మనకు జరగాల్సిన చర్చలు డైవర్ట్ అయిపోయే పరిస్థితుల్లో చర్చలు జరగకుండా ఉండే ప్రయత్నానికి ఒక నాంది నిన్న వలికిందని అనుకుంటున్నా మోడీ గారి ద్వారా. రేపు కూడా రానున్న రోజుల్లో అలాంటి చర్చే విషయ ప్రాతిపదికన. తర్వాత ప్రధానంగా మనం ఇలా కోరుకునేది ఏంటంటే, వాస్తవికంగా ఇక్కడ రాజకీయాలలో, ఓటు బ్యాంక్ రాజకీయాలలో డబ్బు మద్యము విషయం కూడా వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకుందంటే, ఇంకొక రేపు
ఎన్నికలలో రేపు రాబోయే ఎన్నికలలో వీలైనంత వరకు సమావేశాలకు ప్రజలు తీసుకొచ్చినప్పుడు డబ్బు మద్యం పంచకుండా తీసుకొస్తే అది రానున్న రోజులలో ఆ పార్టీ కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే పార్టీల యొక్క రిజల్ట్ నిజమైన స్ట్రెంగ్త్ ఇలా ఒక మనిషిని, ఒక ఓటర్ని, ఒక సామాన్య కార్యకర్తని ఎదుటోడి ద్వేషం కొద్ది తీసుకురావడం వేరు, తను ఒక మనస్ఫూర్తిగా తీసుకెళ్లి ప్రజా ప్రయోజనం పనులు చేయడం వేరు. దేశపూర్తికంగా నిన్న ఎక్కడ చర్చల్లో కూడా ముస్లింల వ్యతిరేక కాదు అలాంటి చర్చలు కూడా ఎక్కడ జరగలేదు. అదొక కూడా ప్రజల్లో గ్రహించింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ప్రసంగాల్లో ఇక్కడ ఉన్న ఎంఐఎం వ్యతిరేకంగా మాట్లాడతారా అనేటువంటి ఒక భావన కూడా ఉంటే, కానీ అది కూడా రాలేదు. సో దిస్ ఆల్ ఆర్ వెరీ గుడ్ సైన్స్. వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ నిన్న ఒక కొత్త ఒరవడి అంటే అన్లైక్ ప్రతి ప్రసంగంలో విపరీతంగా మతాల మీద పడి వీళ్ళు మతోద్వేషం ఇచ్చేస్తారనేటువంటి ఒక భావన ఉండింది. ఆ భావన కూడా భిన్నంగా నిన్న బిహేవ్ చేసినటువంటి బీజేపీ ఈ రేపొద్దున ఇది కంటిన్యూ చేయాలి, ఇది అపోజిషన్ పార్టీస్ కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్చలు చేయడం ద్వారా మనకు ఒక పక్కన పార్టీ కూడా సర్వైవ్ అవుతుంది చాలా కాలం. అంటే నిజమైనటువంటి కార్యకర్తలు, నిజమైనటువంటి పార్టీ శ్రేయోభిలాషులు మాత్రమే పార్టీలో ఉండడం ద్వారా పార్టీకి లాంగివిటీ ఉంటది, కొంతకాలం పార్టీ బతికే అవకాశం ఉంటది. దేశపూర్తిగా జరిగేటువంటి చర్చలు పూర్ణకాలంలో మునిగేటువంటి కార్యకర్తల ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ పాయింట్. నిజంగా మీరు క్యాచ్ చేశారు, వండర్ఫుల్ పాయింట్ గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దిలీప్ గారు నిజంగా కూడా ఇందాక మీ వీడియో కట్ అయింది, నిజంగా కూడా నిన్న అంటే పదే అవినీతి లేకుంటే మిగతా వాళ్ళకు సేల్స్ మెన్స్గా పనిచేస్తూ ఉన్నారు మోడీ, తర్వాత మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న ఎక్కడ కూడా అక్కడ వ్యక్తిగత డ్యామేజ్ చేసేలా పార్టీలపైన వ్యక్తులపైన మోడీ మాట్లాడలేదు, మత విద్వేషాలకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ మాట్లాడలేదు, మతం గురించి ఎక్కడ చర్చకు తావు తీసుకెళ్ళలేదు. కేవలం డెవలప్మెంట్ ఎజెండా. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఏ రకంగా సహాయం చేసిందని 6 సంవత్సరాల లోపల 1,00,000 కోట్ల వరిధాన్యం కొన్నామనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు మోదీ గారు. ప్రాజెక్టులకు 35,000 కోట్లు ఇచ్చామని చెప్పారు, రహదారులు రెట్టింపు చేశామని చెప్పారు, ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని చెప్పారు. ఇంకా రానున్న రోజుల్లో టెక్స్టైల్ పార్క్ కూడా తెలంగాణకు, దేశం మొత్తం మీద 7 టెక్స్టైల్ పార్కులు పెడితే ఒకటి తెలంగాణలో పెడతా ఉన్నామని చెప్పారు. ఇది ఒక పెద్ద మార్పు అనే చెప్పాలి. అంటే టీఆర్ఎస్ కోరుకుంటున్నటువంటి లైన్లో బీజేపీ నడవడానికి సిద్ధంగా లేదు అనేటువంటి స్పష్టం అవుతా ఉంది. వాళ్ళు మత విద్వేషాలపైన మాట్లాడాలని కోరుకున్నారు, మాట్లాడలేదు. మోడీ కేసీఆర్ని తిట్టాలని కేసీఆర్ కోరుకున్నారు, తిట్టలేదు. సో ఇట్లాంటి సైన్స్ అంతా కూడా ఇట్లాంటి సైన్ ఎట్లా అనిపిస్తుంది? ఈ సైన్స్ అన్ని కూడా మీకు కేసీఆర్ పైన వ్యతిరేకత బీజేపీకి టర్న్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది పాజిటివ్ గా, చాలా పాజిటివ్ గా మాట్లాడారండి మోడీ గారు. ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ లోపల రాష్ట్రాలు కేంద్రము ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, ఒకడొకడు పరస్పరం గౌరవించుకునే ధోరణిలో ఉండాలి. ఆ స్పేస్ అనేది వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి. అందులో చాలా హుందాగా ఆయన స్పీచ్ ఉండేది. ఆయన ఎంటైర్ స్పీచ్ కూడా మీరు అన్నట్టుగా ప్రోగ్రెస్, గతంలో చేసింది ఏంటి, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం, తెలంగాణ మేము ఏం చేయబోతున్నాం అనేది చాలా హుందాగా మాట్లాడారు. ఎక్సలెంట్ స్పీచ్ అది. ఇక్కడ ఈ రోజు చూడరాదండి, ఈ రోజు పేపర్లు మనం తెలియజేస్తే మళ్ళా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన స్పీచ్ మనం ఫ్రంట్ పేజీలో లేకుండా చాలా జాగ్రత్తగా మళ్ళా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ నింపారండి ప్రజల డబ్బుతో. మన డబ్బుతో అంత కకృతి ఎందుకు? రేపో ఎల్లుండో ఆడించుకోవచ్చు, సందర్భం లేదు, సమయం లేదు. మళ్ళీ అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్ అంతా కేసీఆర్ ఫోటోలు, పేజ్ తిప్పితే కూడా కేసీఆర్ ఫోటోలే. అల్లూరి సీతారామరాజు జయంతి కూడా ఇక్కడే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. అంటే చూడండి ఎంత ఈ రోజు దాన్ని బ్లాక్ చేయడానికి ఈ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ కూడా ఈ రోజు పతాక శీర్షికల్లో తెలుగు పేపర్లో కానీ ఇంగ్లీష్ పేపర్లో రావడానికి వీలేదు. ఇంత దిగజారుడు వ్యవహారం ఏంటో నాకైతే అర్థం కాదు. అసలు అవసరం ఏమొచ్చింది చెప్పండి? సో హుందాగా వ్యవహరించవచ్చు కదా. అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ విన్న తర్వాతనైనా సరే ఆ అడ్వర్టైజ్మెంట్స్ విత్డ్రా చేసుకొని ఉంటే కాస్త డిగ్నిఫైడ్గా ఉండేది. అంత దిగజారుడు తనాన్ని ఈ రోజు రాష్ట్ర నాయకత్వం ప్రదర్శిస్తుందంటే, పార్టీ టిఆర్ఎస్ పార్టీ చూపిస్తుందంటే ఇక మనం అర్థం చేసుకోవాలా రాజకీయాలు ఏ పద్ధతికి దిగజారిపోయినాయి అన్నారు. సో ఈ స్పీచ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేది వాళ్ళకు ఒక లెసన్ లాగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. దాంతోనైనా వాళ్ళు కళ్ళు తెరుచుకొని సెంటర్ తో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాలా. ప్రైమ్ మినిస్టర్ వాడు వచ్చినప్పుడు అసలు ఏ పార్టీ వాడు సేమ్ ఉందండి, ఏ మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాట్లాడే పద్ధతి ఒక డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి, ఒక హుందాతనం మెయింటైన్ చేయాలి. ఆయన వచ్చిన రోజు మనం కలిసి ఉంటే
ఆయన్ను గౌరవించుంటే అది ఒక పద్ధతి. ఆయన ఇచ్చినటువంటి మర్యాద మీరు ఇవ్వకపోయి. సో ఈ రోజు ఆ విషయంలో నిజంగా మన డొల్లదనం బయటపడ్డది. తెరాస ఎంత అహంకారపూర్తిగా వ్యవహరిస్తుందో బయటపడ్డది. దానికి సమాధానంగానే ఆయన స్పీచ్ ఉంది. మీరే అన్నట్టుగా ఆయన ఓన్లీ తెలంగాణకి ఏమి ఇవ్వబోతున్నారు, ఏమి ఇచ్చారో మాట్లాడే తప్ప ఒక్క మాట మతం గురించి కానీ, కులం గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, టిఆర్ఎస్ గురించి కానీ మాట్లాడారు. అది చాలా అసలు వాళ్ళకు అసలు చెంప చెల్లుమన్నట్టుగా ఉన్నది ఆయన స్పీచ్. సో ఈ దూర్చైనా వాళ్ళు రాబోయే రోజుల్లో నేర్చుకోవాలని మనం కోరుకోవాలి. ఇంకోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డొల్లతనానికి జవాబుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యాక్యూమ్ వచ్చిందో, ఏ తెలంగాణ అయితే మనం కొట్లాడి సాధించుకున్నామో ఆ తెలంగాణలో ఏవైతే నెరవేరేటువంటి మన ఆశయాలు, ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల, బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఏదైతే ఈ రోజు వ్యాక్యూమ్ ఏర్పడదో ఆ వ్యాక్యూమ్ ఖచ్చితంగా మేము పూర్తి చేయగలుగుతాం అనేటువంటి ఒక మెసేజ్, క్లియర్ కట్ మెసేజ్ బీజేపీ నాయకత్వం నిన్న తెలంగాణ ప్రజలకైతే ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. మురళీ మనోహర్ గారు మీరేం చెప్తారు సార్ ఫైనల్గా? ఒకటి, బీజేపీ మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది, అర్థమవుతాను. అంటే అడపాదడపా కొన్ని ఎలక్షన్ మూమెంట్లో చేసినప్పటికీ, రాష్ట్రాల్లో చేసినప్పటికీ జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా 48 గంటలు జాతీయ నేతలు, ముఖ్యమంత్రులు, ఇన్ఛార్జీలు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ పార్టీ సీనియర్ నేతలంతా కూడా నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో 48 గంటలు 2 days నిరంతరంగా ప్రయాణించారు. వాళ్ళు ముఖ్యంగా పేదలు, దళితుల ఇళ్లలో బస చేయడము, అక్కడే భోజనం చేయడము, వారితో కలిసిమెలిసి వారి సమస్యలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం ఇది సక్సెస్ అయింది అనేటువంటిది కూడా కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో సక్సెస్ అయినటువంటి ఈ సంబంధించినటువంటి పంతాను దేశవ్యాప్తంగా కూడా నెక్స్ట్ అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ముఖ్య నేతలకు సంబంధించిన పర్యటనలో టీఆర్ఎస్ పార్టీ పైన క్షేత్రస్థాయిలో తీవ్రంగా వ్యతిరేకత ఉంది. సో దాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏ రకంగా అసలు ఎట్లా వర్కౌట్ చేస్తారు ఇట్లాంటివన్నీ? అవును, మీరు చెప్తున్నది నిజము. ఇక్కడ జరిగిన సభలు దిగ్విజయంగా ముగిశాయి. ముఖ్యంగా క్రెడిట్ ఇక్కడ బండి సంజయ్ అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎక్కడ ఏ లోపం లేకుండా అరేంజ్మెంట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఒక విషయం ఏంటంటే, జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏ రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా ప్రధానమైన ఎజెండా ఏముంటుంది అంటే, దేశవ్యాప్తంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ పర్ఫార్మెన్స్ యొక్క రివ్యూ చేసేటువంటి అలవాట్లు బీజేపీలో ఉంది. మంచి చెడు మాట్లాడుకునే అలవాటు ఉంది. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయనే విషయం కూడా చర్చ చేశారు. అట్లాగే రేపు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మనం ఎట్లా విజయం సాధిస్తాము, అలాగే కేంద్రంలో రేపు 24లో వచ్చే ఎన్నికల యొక్క వ్యూహం ఏంటి, దీనికి ఇప్పటి నుంచే ఈ వ్యూహ రచన ఇదంతా కూడా ఇక్కడ ప్రారంభమైంది. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చాలా పత్రికలు కూడా రాశాయి విశ్లేషణలో, సౌత్ లో గట్టిగా కాలు మోపడానికి అని కొందరు మాట్లాడుతున్నారు. ఇది నిజం. ఏ పార్టీ అయినా కూడా అన్ని రాష్ట్రాల్లో విస్తరణ జరగాలి. 18 రాష్ట్రాలకు సరిపోదు, మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళాలి. దీనికి వ్యూహ రచన చేసింది. ఆ వ్యూహంలో భాగంగానే ఇక్కడ కొత్తగా ఏంటంటే, అన్ని సెక్షన్స్ దగ్గరికి, ముఖ్యంగా హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ కేరళ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు ఆ రాష్ట్రాల వాళ్ళను కలవడం కానీ, లేకపోతే దళితుల ఇళ్లకు కానీ, నిమ్న వర్గాల వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక రచన చేశారు. ఒక అద్భుతమైన రచన చేశారు. కనెక్ట్ కావడానికి, పీపుల్స్ కనెక్టివిటీ అంటాము, ప్రజలతో కనెక్ట్ కావడానికి, ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి వ్యూహ రచన సరిగ్గా చేశారు, సరిగ్గా అమలు చేశారు. ఇందులో కేసీఆర్ విషయంలో నెగిటివ్ ఏదైతే ఏర్పడ్డదో అది తప్పకుండా ఈ పార్టీకి ఉపయోగపడుతుంది. అరచేతిలో వైకుంఠం చూయించేటువంటి కేసీఆర్, ఇది సమస్య అంతా కూడా ప్రజలకు ఏంటంటే, ఈయన మాటలు చాలా గొప్పగా ఉండేవి, తల ఊపేవాడు, ఊపించేవాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఊపుతున్నాడు, ప్రజలు ఊపడం లేదు. ఎందుకంటే ఆయన మాటల్లో నిజాయితీ లేదు అని. డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటాడు, ఇవ్వలేడు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానంటాడు, చెయ్యడు. అబద్ధాలు చెప్తాడు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అంటాడు, ఇవ్వడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటాడు, నిరుద్యోగ భృతి ఇస్తానంటాడు, కావాలంటే ఇవ్వడు. ఇలా ఒక 100 విషయాలు ఉన్నాయి.
చెప్పేటప్పుడు చాలా బలంగా చెప్తాడు. రేపే అయిపోతుందేమో అనేటువంటి వైకుంఠాన్ని చూపిస్తాడు. ఇది ఒక సమస్య కేసీఆర్ దగ్గర ఉంది. స్లోగా స్టడీగా రియలైజ్ అవుతున్నారు ప్రజలు. కేసీఆర్ ను నెట్టేసి కొత్త ప్రభుత్వం వైపు ప్రజలు వెళుతా ఉన్నారు. ఈ సమయంలో ఈ సభలు పెట్టి బీజేపీ ఏంటి, మేమే ప్రత్యామ్నాయము, ఇదిగో మేము ఉన్నాము రెడీగా అనేటువంటి డబుల్ ఇంజన్ అనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. ఏ రాష్ట్రానికైనా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటాయండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అటు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. డబుల్ ఇంజిన్ అంటే ఒకే పార్టీ యొక్క ఇంజన్స్ ఉండడం వేరు, వేరు పార్టీల ఇంజన్స్ కూడా ఉండవు. కానీ రెండు పార్టీలు ఏవైనప్పటికీ కూడా రెండు ఇంజన్లు తాల్మేల్ అంటాం, కలిపి మెలిసిగా ముందుకెళ్తే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ చీప్ పాలిటిక్స్, ఫ్లెక్సీ పాలిటిక్స్ దిగజారుతావో తప్పకుండా ఒక పార్టీ డబుల్ ఇంజన్ కొరకు ప్రజలు చూస్తారు కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మురళీ మనోహర్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు, వివి రావు గారు సీనియర్ విశ్లేషకులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒక మంచి అంశాలను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయానికి. ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ప్రధానంగా నిన్న బీజేపీ తీసుకున్నటువంటి విజయ సంకల్ప సభ అంశంలో ఏ అంశాలను వారు ప్రధానంగా ప్రస్తావించారు, ఫోకస్ చేశారు, తెలంగాణ పైన ఏ రకంగా దృష్టి పెట్టారనేటువంటి అంశానికి సంబంధించి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి చెప్పకనే వారి పేరు తీసుకోకుండానే స్పష్టంగా మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో అనేక అంశాలు అభివృద్ధి విషయంలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అనేటువంటి విషయంలో మోడీ చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు అనేక సందర్భాల్లో ఆత్మనిర్భర్ అనేటువంటిది పెద్ద జుమ్లా, పెద్ద అబద్ధం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. దాన్ని కూడా సమాధానం రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో 5F ఆత్మనిర్భర్లో 5F అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ గారు. 5F ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. సో దీంట్లో ఈ కనెక్టివిటీలో ఈ 5Fలో ఎంతో మందికి లబ్ధి చేకూరుతేటువంటిది. ఒక పంట పండినప్పటి నుంచి దాన్ని తయారు చేసేటప్పటి నుంచి ఎగుమతి చేసేట వరకు ఎంతోమంది దీంట్లో లబ్ధితో లాభం చేకూరేటువంటి అదే ఆత్మనిర్భర్కి సంబంధించిన ప్రధాన ఉద్దేశం. ఇట్లాంటి అంశాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాని మొత్తానికి నిన్నటి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్తో బీజేపీలో ఒక కొత్త జోష్ అయితే ప్రారంభమైంది. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే తెలంగాణలో ఉన్నట్టు వ్యాక్యూమ్ స్పేస్, పొలిటికల్ గ్యాప్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని చేజిక్కించుకోవటం అనేటువంటి ఒక నమ్మకాన్ని బీజేపీ శ్రేణులకు కల్పించారు నిన్నటి సభ ద్వారా. దాదాపు ప్రజలు కూడా నిన్న జరిగినటువంటి సభ విషయంలో సంతృప్తిగా ఉన్నారు, ఎక్కడ కూడా అసంతృప్తిగా లేరు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అందరికీ ఆదర్శంగా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. బీరు లేదు, బిర్యానీ లేదు, మందు లేదు. ఈ అంశంలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది.